వెంకటస్వామి గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఎలక్షన్ టైంలో సీట్లు వచ్చాయి రాలేదు అధికారం వచ్చింది రాలేదు ఇవన్నీ కాదు ఓట్ల పర్సెంటేజ్ చూసుకున్నా కూడా కాంగ్రెస్కు సంబంధించి మంచి బ్యాంక్ ఉంది. సో ఇటువంటి ఇష్యూస్ పదే పదే రావడం వల్ల ముఖ్యంగా అభిమానుల లేకపోతే మీ సపోర్టర్సా వాటెవర్ వాళ్ళలో కూడా కాస్త డీలా కనిపించే అవకాశం ఉంటుంది, భవిష్యత్తు కనిపించని ప్రమాదం ఉంటుంది. పార్టీలో కొత్త జనరేషన్ రావడానికి కూడా ఇటువంటి సిచ్యువేషన్ అంటే సీనియర్స్ అన్నటువంటి ఈ లైన్తో నెక్స్ట్ మనకు అక్కడ ఏముంటుంది అన్నటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు యువత పెద్ద ఎత్తున రావాలి, ఏ పార్టీలు బెటర్గా ఉన్నాయని చూసుకుంటే మీ పార్టీకి వద్దామని అనుకున్నా కూడా సో సీనియర్లతోనే ఈ గొడవలన్నీ జరిగిపోతున్నాయి, ఇంకా మిగతా వచ్చేటువంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కడ అన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. కరెక్టే. నేను అంటే ఒక న్యూ జనరేషన్ రావాలంటే కొంత హోప్స్ కనిపించాలా, కనిపించినప్పుడు న్యూ జనరేషన్ అట్రాక్ట్ కాదనేది చాలా సమంజసమైనటువంటి మీ ఆర్గ్యుమెంటే. బట్ కాంగ్రెస్ కు మొత్తమే అంటే సీనియర్సే మొత్తము డామినేట్ చేస్తున్నారు, లేదా సీనియర్స్ లేనిదిగా లేదు అనేటువంటి పరిస్థితి అంతటా ఏం లేదు. కొన్ని సందర్భాల్లో అట్లా జరుగుతుంది. ఇప్పుడు మీరు తెలంగాణనే చూడండి, మొన్న డిసిసి అధ్యక్షుడు చిన్న చిన్న గొడవలు ఒకటి రెండు వచ్చినా సో న్యూ జనరేషన్ సంబంధించిన వాళ్ళకి చాలా మందికి ఇచ్చింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ముందు 40 years మీకు జగిత్యాలలో ఒక నందయ్య గారని ఒక ఆయనకి ఇచ్చినారు. సో 40 years ఇండస్ట్రీ ఆయన. సో ఆయన కేవలం సర్పంచ్ గా ఎంపీటీసీగా చేసినట్టున్నాడు అంతే. బట్ అయినా కూడా మేము ఆయనకు ఇలా జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చినటువంటి పరిస్థితి. అట్లా చాలా ఈసారి వచ్చిన దాంట్లో కొంత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. సో న్యూ జనరేషన్ ఎంకరేజ్ చేయడం, యంగ్స్టర్స్ ని ఇవ్వడం, ఇదంతా కాంగ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా కొంచెం పైన ఉన్నటువంటి వ్యక్తులు కంప్లీట్ వ్యక్తిగతమైనప్పుడు మాత్రమే ఇది ఇబ్బంది వస్తుంది. నేను అనుకోవడం కర్ణాటక చాలా స్మూత్ గానే అంటే ఈ మాత్రము ఇప్పుడు ఒకటండి అది ముఖ్యమంత్రి పీఠం కదా. అవును. సో ముఖ్యమంత్రి పీఠంకు ఉన్న ఇంపార్టెన్స్ మనకు తెలుసు కదా అందరికి. దానికి మాత్రం కొంచెం పట్టు విడుపులు కర్ణాటకకు సంబంధించి దాన్ని ప్రత్యేకంగానే చూస్తున్నాం కూడా. కాకపోతే అందరూ ఒకే అంటే దృష్టితో ఉండారు కదా, ఉండరు. నేను రిపీట్ అవుతోంది. అందులో సమంజసమైనటువంటి వివాదాలు, అంతర్గత వివాదాలు, సమంజసం కానివి అన్ని ఒకే ఘాటున కట్టబడుతున్నాయి. లేదు నేనేమంటలేను, మీరు కూడా కట్టలేరు. కానీ డిసప్పాయింట్మెంట్ నేను ముందే చెప్పాను, వ్యక్తిగతమైనటువంటి కొంత వ్యక్తిగత అవసరాలను ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చిన సందర్భాలలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీలో అట్లా వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ ఇచ్చిపోయి పార్టీలో పెట్టుకున్నాడు. మమతా బెనర్జీని చూసినాం, లేకపోతే ముప్పనారు చూసిన, అంటే చాలా మందిని చూసినాము. కాంగ్రెస్ పార్టీ నుంచి చీలికపోయి ఇలా శరత్ పవార్ లాంటి వాళ్ళు అందరు కూడా పార్టీలు పెట్టుకొని పక్కకి వెళ్ళిపోయి. అంటే పుల్లారావు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పినారు, వాళ్ళు బలపడేంత వరకు ఒబిడియంట్ గానే కనిపిస్తారు. బలపడిన తర్వాత వ్యక్తిగతం అది దాంట్లో పార్టీ ఏం లేదు. అది పార్టీ అనేటువంటి మాట కంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, పార్టీని కూడా ఎదిరిస్తుంది, అధిష్టానాన్ని కూడా ఎదిరిస్తారు. దాంట్లో అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పెద్ద. అది కాంగ్రెస్ లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మనం పదే పదే కాంగ్రెస్ లోనే ఇది ఉన్నది అని కనిపిస్తుంటుంది. కాంగ్రెసే ఉండింది కదా ఇన్నేళ్లు, ఇవాళ బీజేపీ కనిపిస్తుంది 10 ఏళ్ల నుంచి. కానీ ఇన్నాళ్ళు దేశంలో కాంగ్రెసే ఉంది కాబట్టి చర్చ కాంగ్రెస్ వైపే. ఏ పరిణామాలు జరిగినా రాజకీయంగా, ఏ మంచి జరిగినా చెడు జరిగినా అంత కాంగ్రెస్ నేతృత్వంలో జరిగింది గత 60 సంవత్సరాలుగా. ఈ 10 సంవత్సరాల ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువనే ఉంటాయి అంటారు. ఉంటాయి కదా. అంటే ఎవరు ఇప్పుడు దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ పార్టీ, 100 ఏళ్ల పార్టీ. అటు స్వాతంత్రానికి ముందుండి స్వతంత్రం తర్వాత ఉన్నది. సో ఇప్పుడు వచ్చినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ తక్కువనే ఉంటాయి, అందులో కూడా ఏం తక్కువేం లేదు. ఇప్పుడు కళ్యాణ్ సింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, లేకపోతే వసుంధరా సింధే ఎంత గొడవ చేసిందో మనం చూసినాం. సో అట్లాపోతే ఉమాభారతి విషయం ఎన్ని గొడవలు అయినా చూసినాం. ఇందాకనే పెద్ద పుల్లారావు గారు చెప్పిన ఉడియారప్ప గురించి చూసినాం. సో వాళ్ళకు వచ్చిన అవకాశాల దగ్గర వాళ్ళు కూడా ఏం తక్కువ లేదు. ఇప్పుడు అక్కడ కట్టర్ను పెట్టినారు హిమాచల్ ప్రదేశ్ లో, ఎందుకు మార్చినారు సాయిని? సో అది రాజకీయంగా ఒక వ్యూహం కోసం మార్చినమని బీజేపీ చెప్తుంది. ఒత్తిడితోటి వ్యక్తులతో అనేటువంటిది కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఇప్పుడు టైం నడవాలి, ఏ పార్టీకైనా టైం నడిచినప్పుడు నేతలు కూడా పార్టీ వెంట నడుస్తారు.
ఇప్పుడు మనం దాన్ని సాధించలేదన్నప్పుడు గమ్మున ఉంటారు, సాధించగలుగుతాం పోటీ చేస్తే మనం గెలవగలుగుతాం అనుకున్నప్పుడు పార్టీ కొట్టొస్తారు. సో ఇది వ్యక్తిగతంగా అంటే ఓవరాల్ గా. తర్వాత ప్రకాష్ రెడ్డి గారు గమ్మత్తుగా లక్ష్యాల గురించి లేకపోతే అంటే చాలా పెద్ద పదాలు ఉపయోగించినారు సిద్ధాంతాల గురించి. అసలు ఈ దేశంలో ఏ పార్టీకి సిద్ధాంతం ఉన్నది? సిద్ధాంతాలు లేవు, అన్ని కూడా పవర్ పాలిటిక్సే. దేశంలో అది బీజేపీ అయినా ప్రాంతీయ పార్టీలైనా లేదా కాంగ్రెస్ అయినా కూడా పవర్ పాలిటిక్సే నడుస్తున్నాయి. సిద్ధాంతం కోసం కొట్లాడింది అది స్వతంత్రానికి ముందు, స్వాతంత్రం అనేది ఒక లక్ష్యం. తెలంగాణ మనం కొట్లాడింది తెలంగాణ కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక లక్ష్యం. సో దాని తర్వాత లక్ష్యాలు ఏమి ఉండవు, దాని తర్వాత పవర్ పాలిటిక్సే. ఇవాళ నడుస్తున్నటువంటిది పవర్ పాలిటిక్సే, అది బీజేపీ. రెండోది అధిష్టానాన్ని ఎదిరించలేరా అని అంటే ఒకరే ఇద్దరే. ఇప్పుడు ఏదైనా కూడా ఒక ఒక పార్టీకి సంబంధించి ఒక అంటే సెంటర్ పాయింట్ ఉంటది. ఇవాళ మోడీ షా అనేటోళ్ళు సెంటర్ పాయింట్. వాళ్ళని కాదని ఎవరితో మాట్లాడతారో చూడండి. మరి ఇక్కడైనా ఈవెన్ రాహుల్ గాంధీ కాదు అని మాట్లాడే పరిస్థితి ఉంటదేమో, కానీ సోనియా గాంధీ కాదని మాట్లాడే పరిస్థితి ఉంటుందేమో, కానీ అక్కడ కనీసం పల్లెత్తు మాట అనగలిగేటువంటిది. అది డిక్టేటర్షిప్ అంటమా లేకపోతే హోల్డ్ అంటమా డిసిప్లిన్ అంటమా ఏమైనా పదాలు పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు సమాధానం తీసుకుందాం. అంటే పదాలు ఏమైనా ఉపయోగించినా కూడా ఒకరిద్దరి పేరుతోటి నడుస్తూ ఉంటది. ఇప్పుడు సాష్టాంగ నమస్కారాలు సంస్కృతి ఉంది.